హాయ్ గాయ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సండే స్పెషల్ అంటేనే నాన్ వెజ్. నాన్ వెజ్ లేనిదే అసలు ముద్ద దిగదు చాలా మందికి. అది కూడా నేను. కానీ నాకు ఇప్పుడు సెకండ్ మంత్ ప్రెగ్నెంట్. నేను సెకండ్ మంత్ లా నాకైతే వాంతింగ్స్, స్మెల్స్ పడతలే. కాబట్టి నేనైతే అసలు వంట గదిలోనే వస్తలేను. మా ఆయన ఏమున్నా కర్రీస్ అయితే మా హస్బెండ్ గారే చేస్తుండు పాపం. ఇప్పుడు నేనైతే ఫస్ట్ వీడియో తీయాలి. మటన్ తలకాయ కూర ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నా. ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ అవన్నీ కరెక్ట్ చేసుకొని, అలాగే స్టవ్ మీద కడాయి పెట్టుకొని అవి మంచిగా గోల్డెన్ కలర్ లో ఫ్రై వచ్చేంత వరకు దాని తర్వాత బోట్ వేసుకొని, దాని తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత కారం అవన్నీ వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అలాగే చిన్న టమాటా ముక్క కట్ చేసుకోవాలి. అలాగే మనము దీంట్లో ఏం వాటర్ వేస్తాం, అసలు సన్నీళ్ళు అయితే వేయొద్దు. అసలు నీళ్ళు వేస్తే టేస్ట్ అనేది పోతుందంట. అందుకని మా ఆయన అయితే ఇంకో సైడ్ అయితే హాట్ వాటర్ అంటే ఇట్లాంటి మటన్లో అయితే వేడి నీళ్ళు పెడుతుంది మంచిగా టేస్ట్ అనేది బాగా వస్తుంది అంట, మంచిగా ఉడుకుతుంది అని దబ్బున. మా ఆయన అయితే నీళ్ళు అయితే పెట్టేసిండు పక్కన. ఇప్పుడైతే ఒక 5-6 మినిట్స్ దాకా అట్లనే మంచిగా ఫ్రై అవ్వాలి. దాని తర్వాత నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు మా ఆయన అయితే అక్కడ సైడ్ అయితే నీళ్ళు అయితే కాగబెడుతుండు. అలాగే మనం ఇప్పుడైతే నీళ్ళైతే పోసుకోవాలి. ఇప్పుడు నీళ్ళైతే పోసుకుంటున్నాం, వేడి నీళ్ళు. అంటే ఇది ఇట్లా పోసుకుంటే దబ్బున ఉడుకుతుందని అంటారు, అందుకే. ఇప్పుడైతే ఒక 6-7 విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసిన, మళ్ళీ వాటర్ పోసిండు. ఇప్పుడు లాస్ట్కి ఏముంటుంది, ఇప్పుడు లాస్ట్కి అయితే కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే మనకు మొత్తానికి అయితే మటన్ తలకాయ కూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే వేడి వేడిగా జొన్న రొట్టెలతోటి మంచిగా మటన్ తలకాయ కూర అయితే తింటున్నా. అసలు తినబుద్ధి అయితేలే కానీ షార్ట్ ఫుడ్లో చెప్పినా కదా, అయినా మా ఆయన కష్టపడి చేసిండు కాబట్టి టేస్ట్ అయితే చూస్తా. అంటే నా అంటే అన్ని విధాలుగా తినాలంటే మనకి ఏం గుర్తొస్తాయో అవి తినాలంటే పిల్లల కొరకైనా, లేదంటే లాలాచి అనేటివి వస్తాయంటే పిల్లలకి. ఇప్పుడు మా ఆయన అయితే జొన్న రొట్టెలు మటన్ బ్రెయిన్ తింటుండు. చాలా బాగుంది అసలు, కాంబినేషన్ అయితే చాలా మంచిగా ఉంటుంది జొన్న రొట్టెలతోటి ఏమైనా తింటే. అలా ఏమన్నా ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్.